హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాననమాట. సో, ఈరోజు సండే, ఫండే. సో, బయటికైతే వెళ్తాననమాట నేను, మా ఫ్రెండ్ కలిసి. సో, ఎక్కడికెళ్తున్నామని చూడొచ్చు మీరు. సో, పట్నం నుండి హౌన్స్‌లో అయితే వెళ్తున్నామనమాట. హౌన్స్‌లో అటెన్ క్రాస్ వరకైతే వెళ్ళిపోతున్నాం. సో, మనం ఇది ఫ్లైట్‌లో దగ్గర నుండి ల్యాండ్ అవుతుంటాయి అనమాట. హిత్రో ఎయిర్‌పోర్ట్ దగ్గర. సో, అది చూడటానికైతే ఎళ్ళబోతున్నాం అనమాట మనం. సో, స్టేషన్‌కైతే వచ్చాం, పట్ని స్టేషన్‌కి. ఇక్కడ నుండి ఒక 40 నిమిషాలు జర్నీ అయితే ఉండబోతుందనమాట. సో, ముందుగా చూసుకోవచ్చు మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది రీడింగ్ వరకు ఎళ్ళే ట్రైన్ అనమాట. సో, ఇందులో మనకి వోకింగ్ దగ్గరకి కూడా ఎళ్ళొచ్చు. దాని తర్వాత మనం అయితే దిగబోయే ప్లేస్ వచ్చేసి ఫెల్తమ్ అనమాట. సో, మన స్టాప్ నుండి ఒక 6 స్టాప్స్ అయితే ఫెల్తమ్ అయితే ఎళ్ళిపోవచ్చు. సో, ఫెల్తమ్‌లో అయితే ఇప్పుడే దిగామనమాట. సో, ఇది ఫెల్తమ్ స్టేషన్. సో, ఎప్పటి నుండి బయటకొచ్చామో అక్కడైతే కొన్ని సందర్శించాల్సిన ప్లేసెస్ అయితే కొన్నున్నాయి. జస్ట్ ఫోటో తీసుకొనేసి మళ్ళీ అక్కడ నుండి బస్‌కైతే బయలుదేరామనమాట. అక్కడ నుండి ఒక 15 నిమిషాల్లో బస్ జర్నీలో అయితే మనం హిత్రో ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చామనమాట. ఇది టెర్మినల్ 3 అండ్ 4 కార్గో టెర్మినల్ అనమాట. సో, ఈ ఎక్కువ ప్యాసింజర్స్ కొంచెం తక్కువొస్తారు. కార్గో అయితే ఎక్కువొస్తదనమాట. సో, నేను ల్యాండ్ అయింది కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌లోనే. కాకపోతే ఈ టెర్మినల్ దగ్గర గాదు. సో, ఇది రన్‌వే అయితే 3 నుండి ల్యాండింగ్‌కి అయితే పర్మిషన్ ఇస్తారంట ఇటు. సో, ద ఫస్ట్ ఫ్లైట్ అయితే వస్తుందనమాట. చూడొచ్చు మీరు. సో, ఫ్లైట్ ఇక్కడ నుండి చాలా దగ్గర అనిపిస్తుందనమాట. ఇది 2 ప్రొపెల్లర్ ఫ్లైట్ అయితేనేమో చాలా ఆహ్, కొంచెం ఎత్తులో ల్యాండ్ అవుతుంది. అదే మీరు 4 ప్రొపెల్లర్ కూడా చూపిస్తాను ఫ్లైట్, పెద్ద ఫ్లైట్‌లు. అవి మీకు చాలా అంటే చాలా కిందకి వెళ్ళిపోతాయనమాట. సో, ఇక్కడంతా క్రౌడ్ అనేది 3 నుండి స్టార్ట్ అవుతది. 3 నుండి 6 వరకైతే ఇటైతే పర్మిషన్ ఇస్తారనమాట ల్యాండింగ్‌కి. సో, చూసుకోవచ్చు క్రౌడ్ అంతా ఆళ్ళ బర్త్‌డే పార్టీస్ గాని, ఎనక అన్నీ మేమెళ్ళినప్పుడు చేసుకుంటున్నారనమాట. సో, క్రౌడ్ అయితే ఇంకా చిన్న చిన్నగా పెరుగుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా వ్యూ అయితే ఇంకా చాలా బావుంటదనమాట. మేము 3 నుండి 4 వరకైతే ఒక 1 అవర్ అయితే ఉండొచ్చనమాట. సో, ఈ విధంగా అయితే ఫ్లైట్స్ అయితే ఎళ్ళిపోతాయనమాట. ఇవి చిన్న ఫ్లైట్స్ అయితే మీకిలా కనిపిస్తాయి. అదే ఇంకో 4 ప్రొపెల్లెంట్స్ పెద్ద ఫ్లైట్స్ మీకు చూపిస్తాను వీడియోలో కూడా. సో, అవైతే ఇంకా చాలా కిందకెళ్ళినట్టు అనిపిస్తాయనమాట. సో, అక్కడైతే ల్యాండింగ్ పర్మిషన్ తీసుకోబోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు 4 ప్రొపెల్లెంట్స్ అంటే 4 ఇంజిన్‌ల బండొస్తుందనమాట. ఇది పెద్ద ఫ్లైట్ ఇది. ఇక్కడ నుండైతే చాలా కిందకెళ్ళినట్టే ఉంటదనమాట, చూసుకోవచ్చు. సో, ఈరోజైతే మన పర్యటన ఇలా ముగిసింది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.